we'll discuss remaining thing. So example, like this here, conjugated diene. Here, a diene may be having here X group, or like this here X branch. That branch may be present at first carbon, or the substitution present at second carbon. మనం నిన్న బ్రాంచ్ ఏమి లేకుండా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ ఫస్ట్ కార్బన్ దగ్గర ఎక్స్ అనే సబ్స్టిట్యూషన్ ఉండొచ్చు, బ్రాంచ్ ఉండొచ్చు. సెకండ్ స్ట్రక్చర్ లో సెకండ్ కార్బన్ దగ్గర ఎక్స్ వై బ్రాంచ్ ఉండొచ్చు. ఓకేనా? అలానే ఇది డైన్ కదా, డైనోఫైల్. ఇది డైనోఫైల్ కదా, ఇక్కడ వై ఉంది. ఇది డైన్. ఇప్పుడు ఇలా డైన్ గాని డైనోఫైల్ బ్రాంచ్డ్ సబ్స్టిట్యూషన్ ఇస్తే ఎలా? జాగ్రత్త చూడండి. నౌ బ్రాంచెట్ ఫస్ట్ కార్బన్, ఇది చాలా, ఇక్కడ ఎక్స్ అనే గ్రూప్ ఉంది, ఇలా ఉంది. చెప్పండి, ఈ రెండు యాడ్ అయితే ఏమైతుంది? ఈ ఎలక్ట్రాన్ లియర్, ఈ ఎలక్ట్రాన్ లియర్, ఈ ఎలక్ట్రాన్ లియర్ కదా, ఉన్నదాన్ని రాస్తున్నా. ఓకే, నౌ లైక్ దిస్ హియర్ బాండ్. ఇప్పుడు ఈ డబుల్ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అయింది కదా, మరి ఈ ఎక్స్ ఎలా ఉంటుంది? ఈ ఎక్స్ ఇయర్, ఈ వై ఇయర్, ఎక్స్ వై. ఓకేనా? ఈ ఎక్స్ వై. ఇప్పుడు ఈ ఎక్స్ వై ఎక్కడ ఉన్నాయి? 1,2 పొజిషన్ లో ఉన్నాయి. ఎక్స్ వై పక్క పక్కన ఉన్నాయి. ఇంకొక పాసిబిలిటీ ఏంది నాన్న? సేమ్ ఇలా ఈ డైనోఫైల్ వై ఇలా ఉండొచ్చు. ఇయర్ బోత్ ఇలా ఉండొచ్చు, డైనోఫైల్ ఇలా కూడా ఉండొచ్చు. డైనోఫైల్ నానా ఇలా ఉంటే ఏమైంది? స్ట్రక్చర్ చూడండి, దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ కమింగ్ హియర్, దీస్ ఎలక్ట్రాన్స్ హియర్, దీస్ ఎలక్ట్రాన్స్ హియర్. నా ఓవరాల్ గా ఏమైతే రింగ్ ఫామ్ అవుతుంది కదా, లైక్ దిస్. దెన్ వాట్ హ్యాపెండ్ అన్న? హియర్ ఇస్ ద డబుల్ బాండ్. నెక్స్ట్ ఇయర్ ఎక్స్, ఇయర్ వై. ఇప్పుడు వీటిని మనం తీసుకుంటే ఏముంది? ఎక్స్ కామా వై ఎలా ఉన్నాయి? 1,3 పొజిషన్ లో ఉన్నాయి. అంటే నీకు చూడండి, ఎక్స్ అనేది డైన్ మీద ఎక్స్ ఫస్ట్ కార్బన్ దగ్గర ఉండొచ్చు. ఉన్నప్పుడు విల్ గెట్ 2 products. ఇది డైన్, ఈ డైన్ పైన ఎక్స్ గ్రూప్ చూడండి క్లియర్ గా ఫస్ట్ కార్బన్ దగ్గర ఉన్నప్పుడు 1,2 లో ఎక్స్ వై ఉండొచ్చు. డబుల్ బాండ్ నెంబరింగ్ తీసుకొని రాయట్లే నేను, ఎక్స్ వై పొజిషన్. అలానే ఎక్స్ వై 1,3 ఉండొచ్చు. రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. బట్ ఇయర్ ఎక్స్ వై 1,2 పొజిషన్ ఈజ్ అ మేజర్ ప్రోడక్ట్. 1,2 మేజర్. రెండు వస్తాయి నాన్న, 1,2 1,3 రెండు వస్తాయి. బట్ 1,2 ఓన్లీ మేజర్. జాగ్రత్త చూసుకోండి, 1,2 మేజర్. సిమిలర్ వే ఎక్స్ అనేది సెకండ్ కార్బన్ దగ్గర ఉంది. ఇది చాలా పొజిషన్ బట్టి ఆన్సర్ వస్తుంది. సెకండ్ కార్బన్ దగ్గర ఉంది, ఇది వై. నౌ ఎలా? ఇంతకుముందు ఎక్స్ ఫస్ట్ కార్బన్ దగ్గర ఉండే, ఇప్పుడు ఎక్స్ గ్రూప్ సెకండ్ కార్బన్ దగ్గర ఉంది. దట్ ఈస్ ప్రజెంట్ ఎట్ సెకండ్ కార్బన్. దెన్
these electron migrated here, these electrons here, these electrons here. Then you will get what on a 6-membered ring. Into the 6-membered ring. Then here double bond here. ఇప్పుడు ఎక్కడ ఉంది సెకండ్ కార్బన్ దగ్గర అంటే ఇక్కడ ఇయర్ ఎక్స్ ఇయర్ వై ఎలా ఉన్నాయి XYలు 1,3 పొజిషన్ లో ఉన్నాయి. ఇంకా ఏం పాసిబుల్ ఈ వై కింది కూడా ఉండొచ్చు అనుకున్నాగా ఇది ఎలా లైక్ దిస్ నేను రాసేది జనరలైజేషన్ రేపు ఎగ్జామ్ లో ఎలా ఎగ్జాంపుల్ ఇస్తారు ఏదైనా రాయొచ్చు అందుకోసం 2 ways నేనే రాస్తున్నా మిగతా మీరు ఆన్సర్ చెప్పాలి రెండు వైపులా ఆన్సర్ వచ్చేటట్టు ఇప్పుడు ఏం రాద్దాం నాన్న these electron migrated here, these electrons are migrated here, this one migrated here. Okay na? Next time I ఇప్పుడు 6-membered ring. Here is the double bond. Here X group, here Y group. XY ఎలా ఉన్నాయి నాన్న 1,4th పొజిషన్. సో ఇప్పుడు ఈ రెండిట్లో 1,2 1,3 లో ఇయర్ 1,4 పొజిషన్ ఇస్ మేజర్, ఇయర్ 1,3 ఇస్ మైనర్. సో డీల్స్ ఆర్ ఎడిషన్ ఎక్స్ గ్రూప్ 1 అన్న ఉండని 2 అన్న ఉండని ఎక్స్ గ్రూప్ 1 or 2 ఏదున్నా ప్రాబ్లం లేదు. ఇయర్ 1,2 or 1,4 are major products. 1,2 and 1,4 are major. 1,3 is minor. In రెండు కేసులు తీసుకున్నా బోత్ కేసు తీసుకున్నా మనకు క్లియర్ గా ఉంది. ఓకేనా? అప్పుడు పై దాంట్లో అయితే 1,2 అనేది ఇలా ఉంటే మేజర్, ఇలా ఇచ్చినప్పుడు 1,4 మేజర్. So that is about Diels-Alder addition nana. Diels-Alder addition. Diels-Alder addition example ఏంది 1,4 addition. 1,4 example చూసుకోండి. ఓకేనా? రైట్. Now we'll take example. CH3 ఉంది. ఇలా ఆల్డిహైడ్. ఇప్పుడు ఎలా అవుతుంది ఆన్సర్? ఇప్పుడు ఏ పొజిషన్ అన్న ఇది సెకండ్ పొజిషన్ కదా. సెకండ్ పొజిషన్ అంటే ఏమన్నా మీరు రెండో వస్తాయని చెప్పిన. సో హియర్ ఇస్ ద డబుల్ బాండ్, హియర్ ఇస్ ద మిథైల్ గ్రూప్. నెక్స్ట్ మిథైల్ గ్రూప్ ఎట్లా CH ఇదొక ప్రోడక్ట్ ప్లస్ ఇంకేముంటది నాన్న హియర్ ఇస్ డబుల్ బాండ్. This methyl is a normal, but here aldehyde. So this is a 1,3, here 1,4. 2 product you will get. Here double bond ఉంది నాన్న క్లియర్ గా. It is a major product. Here 1,4 is a major, 1,3 is a minor. 1,3 is a minor. ఓకేనా? మిథైల్ ఇలా ఇచ్చినప్పుడు మీరు పొజిషన్ చూసుకొని రాసుకోరు. నెక్స్ట్ ఎస్టిలిన్ నానా ఇలా ఎస్టిలిన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏమైంది ఇక్కడ కూడా ఎస్టిలిన్ ఈస్ దేర్. సో ఎస్టిలిన్ ఇచ్చినా కూడా యూ కెన్ గెట్ యువర్ ఆన్సర్. చూడండి ఇక్కడ డైనోఫైల్ లో ఒక పై బాండ్ ఇన్వాల్వ్ అవుతుంది, 2 పై బాండ్స్ ఇన్వాల్వ్ కావు. డైనోఫైల్ లో ఓన్లీ 1 పై బాండ్, 2 పై బాండ్స్ ఉన్నాయి. 2 పై బాండ్స్. దిస్ ఈజ్ పై బాండ్, దిస్ ఈజ్ ఆల్సో 2, బట్ ఓన్లీ 1 ఇన్వాల్వ్. ఇక్కడ ఈ పై బాండ్ ఇలా ఉంటే
ఈ pi bond here, this pi bond here. Then what is our answer, Nana? You will get like this bond. Here, this is the pi bond, here pi bond. Next one. 1 comma diene benzene. This is called as a benzene. Benzene nana, benzene కాదు benzene. సో మనకి నార్మల్ గా 3 pi bonds ఉంటే benzene కదా. అలా కాకుండా వన్ ఎక్స్ట్రా బాండ్ ఇక్కడ ఎక్స్ట్రా ఉంది, ఇది బెంజైన్. సో ఇప్పుడు ఈ బెంజైన్ సేమ్, దిస్ ఈజ్ యాక్టింగ్ యాజ్ అ డైనోఫైల్. 1,3 బ్యూటాడైన్ డైన్ డైనోఫైల్. ప్యూర్లీ ఎంట్రెన్స్ అనుకున్నాం ఇవన్నీ. ఇవి ఇంటర్మీడియట్ లో ఉండవు, అసలే ఉండవు. ఓన్లీ ఎంట్రెన్స్ కోసమే రాస్తున్నా నేను. అప్పుడు ఏమైంది, దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ కమింగ్ హియర్, దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ హియర్, దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ హియర్. నౌ ఇప్పుడు ఇది ఆల్రెడీ బెంజైన్ లో ఇలా ఉంది, ఇది ఇలా. నెక్స్ట్ ఏమైంది, ఇయర్ న్యూ బాండ్, ఇయర్ న్యూ బాండ్. సో ఈ 2 సిగ్మా బాండ్స్ న్యూ, ఇయర్ పై బాండ్ కదా నాన్న. 2 రింగ్స్ అయిపోయినాయి. ఇక్కడ ఆల్రెడీ 1 రింగ్ ఈజ్ దేర్, సింగిల్ రింగ్ ఉంది. ఆ సింగిల్ రింగ్ ఉన్నది కాస్త ఏమైతుంది, 2 రింగ్స్. ఓకేనా. మనకి జనరల్ గా 2 రింగ్స్ ఇలా ఉన్నప్పుడు దీన్ని ఏమనుకున్నాం, నాఫ్థలిన్ కదా నాన్న. కానీ ఇక్కడ ఈ నాఫ్థలిన్ ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి. బట్ ఇయర్ 4 పై బాండ్స్, 4 పై బాండ్స్ ఉన్నాయి. అంటే ఒక బాండ్ లెస్ ఉంది. ఒక బాండ్ లెస్ ఉందంటే 2 హైడ్రోజన్స్ ఎక్స్ట్రా ఉన్నట్టు. ఒక డబుల్ బాండ్ కి 2 హైడ్రోజన్ యాడ్ అయితే సింగిల్, దాన్నే డయలిన్ అనాలి. డయలిన్, డయలిన్ అనాలి నాన్న. 4 హైడ్రోజన్స్ ఉంటే టెట్రాలిన్, 4 హైడ్రోజన్స్ ఉంటే టెట్రాలిన్, డయలిన్. ఓకేనా. సిమిలర్ వే యాంథ్రసిన్ ఇస్ దేర్. ఇలా 3 రింగ్స్ ఉంటే దీన్ని ఏమంటాం మనం, యాంథ్రసిన్. ఈ యాంథ్రసిన్ లో నెంబరింగ్ ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3, ఇయర్ 4, ఇయర్ 5, 6, 7, 8. దిస్ ఈజ్ 9, ఇయర్ 10 అన్న. జనరల్ గా రాసేటువంటి మనము నెంబరింగ్, యాంథ్రసిన్ అంటే పక్కగా నెంబరింగ్ అలానే ఉండాలి. యాంథ్రసిన్ లో నెంబరింగ్ ఇలా ఉంటుంది కదా. ఇందులో ఏమైందంటే 9, 10th పొజిషన్ లో ఎడిషన్ ఎక్కడ రాస్తాం, 9, 10 లో రాయాలి. సో ఇది కూడా డీల్ సాల్డర్ ఇనిషియల్ ఇన్వాల్వ్ అవుతుంది. డీల్ సాల్డర్ ఎడిషన్ ఇన్వాల్వ్ అవుతుంది కదా. యాంథ్రసిన్ కూడా డీల్ సాల్డర్ ఎడిషన్ ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే. సో మరి ఇప్పుడు ఎలా, వన్స్ అగైన్ ఐఎమ్ రైటింగ్ యాంథ్రసిన్, ఇది డైన్ అవుతుంది యాంథ్రసిన్. ఇప్పుడు దిస్ ఈజ్ అ డైన్. ఓకేనా. దీనికి మేలిక్ యాసిడ్ యొక్క ఎనహైడ్రైడ్, వాటర్ లేకుండా ఉంటే ఎనహైడ్రైడ్ అంటాం. ఇప్పుడు మీరు
CH3COOH ఎస్టిక్ యాసిడ్. ఈ రెండేంటి నాన్న? ఇదొక ఎస్టిక్ యాసిడ్, ఇదొక ఎస్టిక్ యాసిడ్ రా, అవునా కదా? ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి, ఈ రెండిట్లకి వెళ్ళి ఇక్కడ OH వాటర్ తీసేద్దాం. వాటర్ తీసేస్తే ఏమొస్తుంది? CO. ఇక్కడ COO ఈ యొక్క ఫంక్షన్ గ్రూప్ ఏమనుకున్నాం మనం? నామిక్లేచర్ దగ్గర రాసుకున్నాం, ఎన్హైడ్రైడ్ అన్నాం. వాటర్ తీసేసిన తర్వాత వచ్చేదాన్ని ఎన్హైడ్రైడ్. వాట్ ఎవర్ థింగ్ ఈస్ దేర్ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ వాటర్ యు ఆర్ గెటింగ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్హైడ్రైడ్. ఇప్పుడు ఇది ఎస్టిక్ యాసిడ్ నుంచి వచ్చింది. దట్స్ వై దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఏమన్నావు నాన్న? ఎస్టిక్ ఎన్హైడ్రైడ్. అలానే ఇది కూడా COO, ఇది కూడా ఎన్హైడ్రైడే. ఎవరి యొక్క ఎన్హైడ్రైడ్? మేలిక్ యాసిడ్ యొక్క ఎన్హైడ్రైడ్. కనుక ఇప్పుడు మేలిక్ ఎన్హైడ్రైడ్. ఈ మేలిక్ ఎన్హైడ్రైడ్ యాక్టింగ్ యాజ్ వాట్? డైఇనోఫైల్. డైన్ ఆంథ్రసిన్ ఏమో డైను, మేలిక్ ఎన్హైడ్రైడ్ డైనోఫైల్. ఎక్కడ యాడ్ చేద్దాం నాన్న? ఇది సేమ్, కొంచెం జాగ్రత్త చూడండి. సో నేను ఉన్నదాన్ని ఇక్కడ రాస్తున్న 9th, 10th పొజిషన్. ఇది 9th పొజిషన్, ఇది 10th రా. అవుట్ ఆఫ్ 7 బాండ్ లో ఈ అవుట్ ఆఫ్ 7 ఉన్నాయి, ఒక 5 బాండ్ ఇన్వాల్వ్ అవుతుంది. అప్పుడు ఎన్ని 6 ఏమొస్తాయి? 6 5 బాండ్సే ఉంటాయి. మనం చెప్పినాక 2 డబుల్ బాండ్ లో ఒకటి డిసపియర్ అయ్యి ఒకటే రీఅపియర్ అయిద్దని. అలానే ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ కేస్ హియర్, వాట్ ఈస్ దేర్? మేలిక్ ఎన్హైడ్రైడ్ ఈస్ దేర్. దిస్ ఈస్. సో యాడ్ చేయాలి కదా నాన్న, మీరు జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు యాడ్ చేయండి. నౌ ఇయర్ బాండ్, ఇయర్ దిస్ ఈస్ ద బాండ్. ఇక్కడ 9th, 10th పొజిషన్ లో యాడ్ చేసాం మనం. ఇదేమో మేలిక్ ఎన్హైడ్రైడ్, జాగ్రత్త చూసుకోండి. అదర్ ఎడిషన్ వేర్ వీఆర్ యాడింగ్ 9, 10th పొజిషన్ వీఆర్ యాడింగ్. సో ఎంట్రన్స్ కార్నర్ లో చాలా జాగ్రత్త చూసుకోవాలి మీరు, సరేనా? ఇంకొక ఎగ్జాంపుల్, again anthracene is there. Anthracene. Then we are adding benzene. Then we are adding here benzene. So this is a diene. ఇది ఎవరు నాన్న? డైనోఫైల్. చెప్పండి. ఇది కూడా డీల్ సాడ్ ఎడిషనే కదా. దెన్ వాట్ హ్యాపెండ్ హియర్? ఎట్ 9, 10. Addition at 9, 10. Same year. Anthracene. Okay na? Now benzene. బెంజైన్ ఎవరు? బెంజిన్ కదా మిగిలేది. నౌ న్యూ బాండ్ ఎట్ 9 and 10th. 9th పొజిషన్ 10. ఇలా బెంజైన్ అటాక్ అయింది కదా, దీని ఏమంటాం మనం? ట్రిప్టిసిన్ కాంపౌండ్. ఇది ఆల్రెడీ ఓల్డ్ ఐఐటి క్వశ్చన్, ఓల్డ్ క్వశ్చన్, ఎంట్రన్స్ క్వశ్చన్ ఆల్రెడీ. దట్స్ వై మీరు డీల్ సాల్ట్ ఎడిషన్ పైన నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు.
చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? ఇలా రాసుకోండి. తర్వాత ఫ్యూరాన్, ఇలా బెంజిన్ రింగ్ ఆక్సిజన్ ఉంటే ఏమన్నా దీన్ని ఫ్యూరాన్. దిస్ is also involves in Diels-Alder addition. ఫ్యూరాన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది నాన్న. సేమ్ ఇక్కడ ఉంది పొజిషన్. Now furan I am taking plus acetylene, Diels-Alder addition. Furan, acetylene. ఓకేనా? ఇప్పుడు చెప్పండి ఎలా రియాక్షన్. సో ఇందులో సేమ్ బాండ్ క్లీవేజ్, these electrons here, these electrons here, these electrons here. ఓకేనా? Now next here OO double bond, here new bond, here new bond. This is a new bond కదా, here pi bond. దీన్నే రాస్తే బైసైక్లిక్ ఇలా. ఇంకో ఇది కనెక్షన్, ఇక్కడ బ్రిడ్జ్, ఇది బ్రిడ్జ్ నాన్న. నౌ నెక్స్ట్ ఇయర్ డబుల్ బాండ్, ఇయర్ డబుల్. ఇలా ఫ్యూరాన్ కి ఎస్టిలిన్. మీరందరూ ఒకసారి చదవండి, ఇవి చదివితే ఈజీగా అవుతాయి. అన్ని కొత్తవే, మీకు ఆర్గానిక్ అంటే కొత్తవి కనుక ఎప్పటికప్పుడు చదవాలి స్టూడెంట్స్. ఎస్టిలిన్ సిమిలర్. ఇంకా ఫ్యూరాన్ కి మెయిలిక్ ఎనహైడ్రేట్ తో రియాక్షన్. దిస్ ఈజ్ మెయిలిక్ ఎనహైడ్రేట్. Here also same Diels-Alder addition. చెప్పండి. Once again here furan, now maleic anhydride like this. ఇక్కడ ఎక్కడ బాండ్ నానా? Here new bond, here new bond, here is the double bond. దీన్నే మనం రాస్తే ఎలా ఉంటది? బైసైక్లిక్, ఇది బ్రిడ్జ్, ఈ ట్రైసైక్లిక్ అయిపోతుంది. ఇలా ఓ ఎనహైడ్రేట్, ఇలా ప్రోడక్ట్ వస్తుంది. రిమైనింగ్ డబుల్ బాండ్. ఇలా మీరు Diels-Alder addition you have to write. Okay, so that is about total Diels-Alder addition నాన్న. మనం ఎస్టర్డే మెకానిజం రాసుకున్నాం, టుడే ఎగ్జాంపుల్స్. ఇప్పటివరకు రాసినవి కూడా Diels-Alder addition ఎగ్జాంపుల్సే, Diels-Alder addition ఎగ్జాంపుల్సే. ఓకేనా? Diels-Alder addition కూడా ఎవరు 1,4 addition అన్నాం మనం. ఎవరు 1,4 addition అన్నాం. ఓకే, దట్ ఈస్ అబౌట్ Diels-Alder addition. కాంజుగేటెడ్ సిస్టమ్ అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకుంటే ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ allylic halogenation.
అల్లైలిక్ నానా మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం. ఇలా ఈ డబుల్ బాండ్ ఉంది కదా, ఇది ఫంక్షన్ గ్రూప్ అనాలి. ఈ డబుల్ బాండ్ కి అటాక్ అయిన ఈ కార్బన్ ఏమంటాం? అల్లైలిక్ అనాలి కదా. అలానే సి డబుల్ బాండ్ సి, ఇలా ఉన్నాయి నాన్న. హౌ మెనీ ఆర్ అల్లైలిక్ కార్బన్స్? ఇది డబుల్ బాండ్ ఫంక్షన్ గ్రూప్. నౌ దిస్ ఈజ్ అల్లైలిక్ కార్బన్ adjacent, this is allylic, this is allylic. డబుల్ బాండ్ కి డైరెక్ట్ గా అటాక్ అయిన కార్బనే అల్లైలిక్ కార్బన్. సో ఇప్పుడు హాలోజినేషన్ అంటే హాలోజన్ గ్రూప్, క్లోరిన్, బ్రోమిన్ ని, ఐడిన్ ఉన్నాయి కదా, మనం హాలోజినేషన్ ఎట్ అల్లైలిక్ పొజిషన్, అల్లైలిక్ కార్బన్ దగ్గర హాలోజినేషన్ రాయడం. జాగ్రత్త చూడండి, క్లియర్ రాస్తున్నా. వాట్ ఈస్ ద అల్లైలిక్ పొజిషన్? ఇంకా మనము ఒకవేళ ఇలా సైక్లిక్ కాంపౌండ్ ఉంది, డబుల్ బాండ్ ఉంది అనుకో, ఇయర్ దిస్ ఈజ్ అల్లైలిక్ పొజిషన్, ఈ డబుల్ బాండ్ ఈ అడ్జసెంట్. రింగులో కూడా రాసుకోవచ్చు, రింగులో కూడా రాయొచ్చు అల్లైలిక్. ఓకేనా? అల్లైలిక్ పొజిషన్. క్లియర్ గా చూసుకోండి. ఇప్పుడు ఈ అల్లైలిక్ పొజిషన్ దగ్గర ఏం రియాక్షన్? ఫ్రీ రాడికల్. ఇక్కడ మనం రాసేది ఫ్రీ రాడికల్. substitution. So at allylic position, free radical substitution. So that is very important reaction. Alkene lo allylic position lo. So for example, now I'm taking CH double bond, CH here, CH3. Now this is allylic position. For this you have to add bromine by sunlight. ఓకే, దీన్ని రాసేటప్పుడు ఇంకొక విధంగా రాస్తాము, NBS by sunlight. What is NBS? NBS means N-bromosuccinamide. మొన్న రాయించాను మీకు సక్సినిక్ యాసిడ్. ఓ మై సచ్ గాడ్. ఇలా 4 కార్బన్ తో ఉన్నదాన్ని ఏమందాం నానా? సక్సినిక్ యాసిడ్, 4 కార్బన్. దీంతో అమైడ్, ఎక్కడైతే CON బాండ్ ఉంటుందో దాని అమైడ్. ఇది ఎవరి యొక్క అమైడు? ఈ సక్సినిక్ యాసిడ్ యొక్క అమైడ్, సక్సినిక్ యాసిడ్ యొక్క అమైడ్. దట్స్ వై దీని ఏమనాలి నాన్న? సక్సిన్ అమైడ్ అనాలి. సక్సినిక్ యాసిడ్ యొక్క అమైడ్ ని సక్సిన్ అమైడ్. ఈ సక్సిన్ అమైడ్ లో ఎట్ నైట్రోజన్ Br ఇస్ దేర్ కనుక దీని ఏమంటాం? N-bromo సక్సినమైడ్ అందాం. దాన్ని NBS. NBS అంటే N-bromo సక్సినమైడ్ అంటాం. NBS అంటే ఎవరు నాన్న? N-bromo సక్సినమైడ్ రా. ఈ N-bromo సక్సినైడ్ అమైడ్ ఇచ్చినప్పుడు ఇయర్ బ్రోమిన్ ఫ్రీ రాడికల్ Br. ఓకే, ఫ్రీ రాడికల్. ఫ్రీ రాడికల్ అంటే ఇక్కడ ఏమైంది? ఇమీడియట్ గా ఈ ఫ్రీ అల్లైలిక్ పొజిషన్ లో Br అటాక్ అయింది. జాగ్రత్త చూసుకోండి. నౌ Br అటాక్స్ ఎట్ అల్లైలిక్. ఇలా అల్లైలిక్ కార్బన్ దగ్గర అటాక్ అవ్వడాన్ని ఏమంటాం? అల్లైలిక్ హాలోజినేషన్ అనాలి.
క్లియర్ గా డబుల్ బాండ్ కి అడ్జసెంట్ ఉన్న కార్బన్ అల్లైలిక్ కార్బన్ దగ్గర మన రియాక్షన్ రాస్తున్నాం కనుక ఏమనాలి, అల్లైలిక్ హాలోజినేషన్ అనాలి. అల్లైలిక్ హాలోజినేషన్. ఓకే, మరి ఇది రావడానికి కారణం ఏంటి? ఫ్రీ రాడికల్. సో విల్ సీ ద మెకానిజం. మరి ఎలా మీకు మెకానిజం ముందు ఫస్ట్ స్టెబిలిటీ ఫ్యాక్టర్ మీకు క్లియర్ గా ఇచ్చాను. ఫ్రీ రాడికల్స్ లో బెంజైల్ ఫ్రీ రాడికల్ is more stable than allyl free radical. Allyl free radical is more stable than tertiary free radical. Tertiary free radical is more stable than secondary. Secondary more stable than primary. నానా జనరల్ ఫ్రీ రాడికల్ స్టెబిలిటీ మీకు మెకానిజం దగ్గర ఇండక్టివ్ ఎఫెక్ట్ దగ్గర క్లియర్ రాసుకున్నాం. ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్, ఇండక్టివ్ ఎఫెక్ట్, మీసోమిక్ ఎఫెక్ట్ దగ్గర ఈ స్టెబిలిటీస్ అన్ని రాసి పెట్టినా. ఏమంటారు? ఇప్పుడు మళ్ళీ రాస్తున్నాం. ఫ్రీ రాడికల్ స్టెబిలిటీ ఏది అంటే ఫస్ట్ బెంజైల్, తర్వాత అల్లైల్, టెరిషరీ, సెకండరీ, ప్రైమరీ ఇలా ఉన్నాయి. ఇది స్టెబిలిటీ ఆర్డర్. ఈ స్టెబిలిటీని బట్టే రాస్తున్నా నేను. ఇప్పుడు చూడండి. నౌ here what is there here? CH2 double bond, CH here what is there nana? CH3. Then here sunlight is given, here hydrogen released, like this here. ఓకేనా? ఇలా ఫ్రీ రాడికల్ వస్తుంది. ఈ ఫ్రీ రాడికల్ కి బ్రోమిన్ ఉంది కదా NBS లో, NBS లో ఫ్రీ రాడికల్. ఓకే, ఆ ఫ్రీ రాడికల్ వచ్చి ఇక్కడ అటాక్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఫామ్ అయిన ఫ్రీ రాడికల్ హైలీ స్టేబుల్ లైక్ అల్లైల్. That's why what is our answer now? CH2 double bond here, CH2 here is the Br. ఇలా మీకు NBS, N-bromosuccinamide, సన్లైట్ ఇవ్వగానే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఫ్రీ రాడికల్ మెకానిజం. ఇక్కడ కూడా ఫ్రీ రాడికల్ ఎక్కడ? అల్లైలిక్ పొజిషన్. చాలా జాగ్రత్త చూసుకోండి. ఎక్కడైతే అల్లైలిక్ పొజిషన్ ఉందో అక్కడ రాయాల మనం ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్. ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను రాసిన దాంట్లో ఇది అల్లైలిక్ పొజిషన్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయి. ఇది ఇవ్వగానే BR8 అల్లైలిక్ పొజిషన్ రాసేయండి. నౌ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్ డబుల్ బాండ్ ఉంది నాన్న, NBS బై సన్లైట్. NBS అంటే ఇక్కడ రాసినాం N-bromosuccinamide ని NBS అన్నాం. సక్సినిక్ యాసిడ్, సక్సినామైడ్, సక్సినిక్ యాసిడ్, సక్సినామైడ్. నెక్స్ట్ ఎవరు? NBS, N-bromosuccinamide. ఇక్కడ ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్, హాలోజినేషన్. ఇది అప్లై చేసినప్పుడు మనకి ఇలా అల్లైలిక్ పొజిషన్. ఇప్పుడు చెప్పండి అన్న, దిస్ ఈజ్ అల్లైలిక్ పొజిషన్, దిస్ ఈజ్ ఆల్సో అల్లైలిక్ పొజిషన్. మరి వేర్ విల్ రైట్? బోత్ ఆర్ ఈక్వల్ కనుక మీ ఇష్టం. ఇయర్ డబుల్ బాండ్, then what happened here? Here is the bromine. ఇలా at allylic position you have to write your answer. At allylic position మనం ఆన్సర్స్ రాయాలి నాన్న. ఇక్కడ బెంజీన్ రింగ్ is given, ఈ కార్బన్ బెంజైలిక్. ఇక్కడ కూడా బెంజైలిక్ ఫ్రీ రాడికల్ is highly stable. ఇలా ఇచ్చినా కూడా మీరు ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బెంజిన్ పైన మిథైల్ నాన్న ఏమన్నాను దీన్ని? టోలిన్. దీనికి కూడా నేను ఏం అప్లై చేస్తా? క్లోరిన్ బై సన్లైట్. ఓకేనా?
Br2 by sunlight, SO2 Cl2 by peroxide. మీకు ఆల్రెడీ ఆల్కిన్ లెసన్లో ఇచ్చిన పెరాక్సైడ్ ఎఫెక్ట్. తర్వాత NBS by సన్లైట్. ఈ సన్లైట్ ఇవ్వగానే గుర్తుపెట్టుకోండి, ఫ్రీ రాడికల్ ఎన్విరాన్మెంట్. సన్లైట్ ఫేవర్స్ ఫ్రీ రాడికల్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో మేజర్ గా సన్లైట్ ఇచ్చినప్పుడు ఫ్రీ రాడికల్స్ అనేటి రెడీగా ఫామ్ అవుతాయని, ఎక్కడ ఫ్రీ రాడికల్ ఫామ్ అవుతుందో అక్కడే రాయాలి మనం. ఇక్కడ బెంజిన్ రింగ్ కాదు నానా, ఈ బెంజిన్ రింగ్ కాదు మనం రాయాల్సింది. వేర్ విల్ రైట్ దిస్ ఈస్ ద బెంజైలిక్ కార్బన్. దట్స్ వై ఫ్రీ రాడికల్ ఎట్ benzylic, therefore final product is a benzyl chloride. ila similar bromine is given a free radical, then you will get Br. Next one also same answer, ఇది కూడా free radical environment. Here also you have to write chlorinated benzylic position. Chlorinated benzylic నానా, సరేనా? తర్వాత మరి NBS చెప్పండి నానా. N-bromosuccinamide. Here also what is our answer? Free radical. Now here is the Br. ఇలా halogen free radical substitution you can write allylic and benzylic position nana. Next example, మరి ఇలా ఇచ్చినప్పుడు ఎలా? chlorine by sunlight, SOCl2 by peroxide, bromine by sunlight nana, NBS by sunlight. ఎలా? మరి ఇక్కడ బెంజైలిక్ పొజిషన్ ఎవరు? దిస్ ఈజ్ బెంజైలిక్. ఓకే, సో ఇప్పుడు ఆ బెంజైలిక్ ఉంది కనుక ఆన్సర్ ఏంటి? Now here chlorine, here chlorine, here bromine, here bromine. ఇలా బెంజైలిక్ పొజిషన్ చూడండి, అన్ని కార్బన్ల పైన మనం రియాక్షన్ రాయం. పొజిషన్ బెంజైలిక్ పొజిషన్, అల్లైలిక్ పొజిషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆ పొజిషన్ బట్టి మనం ఆన్సర్స్ రాస్తూ వెళ్ళాలి. ఓకేనా? జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఇలా ఉంది. ఎలా? NBS by sunlight, NBS by sunlight నా చెప్పండి. సో ఇది ఇక్కడ బెంజైలిక్ పొజిషన్, ఇది ఇక్కడ బెంజైలిక్. ఓకేనా? సో హియర్ ఇస్ ద bromine you have to write. ఇప్పుడు ఇలా ఉంది. ఎలా? ఓన్లీ ఇదే పొజిషన్ కరెక్ట్.
టెర్షియరీ బెంజైల్ అవుతుంది. హియర్ బ్రోమిన్ మేజర్. ఓకేనా? హియర్ ఇది కూడా బెంజైలికే, బట్ దిస్ ఈజ్ మైనర్.